ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. 163 సంవత్సరాల పూర్వమైన ఆయుర్వేద వైద్య చరిత్ర, 5 తరాల వైద్య దిగ్గజాల సేవా సంప్రదాయం. 1863 సంవత్సరంలో తాటిపర్తి గ్రామంలో వైద్య శిరోమణి శ్రీ 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 రామజోగి జమీందారు గారు ఈ మహోన్నత వైద్య వ్యవస్థను స్థాపించారు. వారి తర్వాత రెండవ తరము బిషక్రత్న శ్రీ శ్రీరాములు గారు, మూడవ తరము వైద్యభూషణ శ్రీ వెంకటకొండయ్య గారు, తదుపరి 4వ తరంలో వైద్యరాజా డాక్టర్ శ్రీరామ్ శ్రీరాములు గారు ఈ వైద్య వారసత్వాన్ని మరింత అభివృద్ధి చేశారు. పిఠాపురంలో శ్రీ రామజోగి ఆయుర్వేద నిలయాన్ని స్థాపించి ట్రేడ్ మార్కుతో 260 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలోని 63 పట్టణాల్లో బ్రాంచీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రసిద్ధిగాంచారు. ఆ మహోన్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి కుమారులు నేటి ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు. 50 సంవత్సరాల అపార అనుభవంతో సహజమైన ఆయుర్వేద విధానంతో సమర్థవంతంగా పరిష్కరించుచున్నారు. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక లచ్చిరాజు వారి వీధి, 1st ఫ్లోర్, కాకినాడలో ప్రతి శుక్రవారం శనివారములు అందుబాటులో ఉందరు. సెల్ 9849603366. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం గర్వకారణం. ఇంద్రపాలెంలో డొక్కా సీతమ్మ విగ్రహావిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. మొక్కలు నాటడం ద్వారా పంచభూతాలను కాపాడుకోవచ్చు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ స్పష్టం. యువత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి. కోరమండల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్. సహజ వనరులను కాపాడుకుంటూ గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇతర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొని మొక్కలను నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ జగన్నాథపురం నుండి పర్లోపేట వరకు సైకిల్ తొక్కుతూ నగర వాసులను ఆకట్టుకున్నారు. నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఎమ్మెల్యే కొండబాబు, పేరాబత్తుల రాజశేఖర్, నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు పర్యావరణ పరిరక్షణ సామాన్యుల్లా సైకిల్పై తిరుగుతూ కాలుష్య నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పర్లోపేట నందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. పర్లోపేట ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులను కొండబాబు అభినందించారు. ఆల్ ఇస్ వెల్ ప్రజల్లో ఎప్పుడు మమేకమై ఉంటూ పర్యావరణం పరిరక్షణలో వీరొక భాగమని వారిని కూడా అభినందించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారం, పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరం అన్నారు. అనంతరం పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ పర్యావరణం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా నిర్వర్తించాలని, అలాగే రానున్న తరానికి స్వచ్ఛమైన గాలి, నీరు అందించే ప్రతి ఒక్కరు సహాయపడాలని ఆయన కోరారు. ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ సహజ వనరులను పరిరక్షించడానికి, అలాగే గాలి, నీరు, నేల కాలుష్యాన్ని నివారించడానికి మనమందరం కలిసి కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల రమేష్, సునీత, కేవోజీఎస్ అధ్యక్షురాలు మరియు ఐఎంఏ ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి, డాక్టర్ మాధవి, డాక్టర్ సుష్మా, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ చిట్లా కిరణ్, డాక్టర్ పవన్ కుమార్ మోకా, డాక్టర్ కృష్ణప్రసాద్, ఐఎంఏ కాకినాడ అధ్యక్షులు డాక్టర్ కాదా వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎస్ రామకృష్ణ, ఆల్ ఇస్ వెల్ సభ్యులు, అటవీ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆల్ ఇస్ వెల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆదిత్య కాలేజ్ విద్యార్థులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవందరూ పాల్గొనడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అవి పాటించాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజే కాదండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి ఆయన గతంలో చెప్పారండి
క్లీన్ అండ్ గ్రీన్ ప్రవేశపెట్టింది ఆయనేనండి చెప్పాలంటే. ఎప్పుడో ఈ రాష్ట్రంలోనండి అశోక్ నాటిన మొక్కలు ఉంటాయండి, అవి రోడ్ వైండింగ్లో కొట్టేస్తే తర్వాత మొక్కలు నాటిన వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొక్కలు నాటించారండి, క్లీన్ అండ్ గ్రీన్ పేరు చెప్పి మొక్కలు నాటించారండి. ఇది వాస్తవం అండి. ఆ రోజు మేము క్లీన్ అండ్ గ్రీన్లో మొక్కలు నాటిన మొక్కలేనండి ఈరోజు ఈ నేడేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఈరోజు ఇక్కడ వేప మొక్క కానీ ఈ ప్రాంతంలో ఒక మొక్క ఉండేది కదండి, ఇది ఒక ఎడారి ప్రాంతంలో ఉండేదండి. ఇక్కడ అందరికీ కూడా ఇల్లు ఇచ్చామండి పేదోళ్ళకి. ప్రతి ఇంటికి మొక్క ఇస్తానండి, ఆ మొక్కలేనండి ఈరోజు నేడేస్తున్నాయి. ఈ రోజున కొన్ని చోట్ల లేవు, సరిగ్గా పెంచలేకపోతున్నారు. అందులో అవేర్నెస్ తీసుకురావడం కూడా ఈరోజు ప్రోగ్రాం అంతా కూడా. ఎక్కడైతే పర్యావరణం బాగుంటుందో ఆ ప్రాంతంలో ప్రజలందరూ బాగుంటున్నారండి ఈరోజు. అది ప్రజలు భాగస్వామ్యం చేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు చెప్తున్నా, కాకినాడ నగరంలో ఈరోజు సీడ్ బాల్స్ తయారు చేస్తారు. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 2.5 కోట్లు సీడ్ బాల్స్ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పారు. ఈరోజు మనం 6 లక్షలు ఈరోజు ఇస్తున్నాం. చాలామంది మొక్కలు పట్టుకెళ్ళాలి, మొక్కలు పట్టుకెళ్ళక్కర్లేదు, ఆ బాల్స్ పట్టుకెళ్ళి అక్కడ వేసినట్టయితే మొక్కలు వచ్చేస్తాయి. ఈ రోజున ఈ కొత్త విధానం ఈరోజు అది పాటించమని నేనేమంటే మీ ద్వారా, మీడియా ద్వారా మీ కోరేది, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి ముందు మొక్క నాటాలండి. గతంలో కూడా చెప్పాం, ఇంటిలో పుట్టినరోజు చేసుకుంటారు మీరు, ఆ పుట్టినరోజుకు మొక్క నాటండి మీరు మీ పేరు మీద. ఆ మొక్క మీ పిల్లలతో పాటు అది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మీ పిల్లవాడే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీ పిల్లలు నాటిన మొక్క వల్ల పుట్టినరోజుకో మొక్క నాటండి. ఏదో ఒక మీ పెళ్లి రోజు ఉంటుంది, పెళ్లి రోజుకో మొక్క నాటుకోండి. ఇలాగా ఒక గ్రీన్ తీసుకురావాలి. ఈ రాష్ట్రంలో పచ్చదనం పరిశుభ్రతతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా, ఈ కాకినాడ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు మొక్క నాటి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మీరు అందరూ కూడా సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు సమాజాన్ని వెహికల్స్ వాడొద్దని చెప్పడం, మేము కూడా కొండబాబు గారు మేమందరం కూడా ఈరోజు ఇంటి దగ్గర నుంచి కూడా పాల్గొనే కార్యక్రమానికి సైకిల్ మీద రావడం జరిగింది. ఎందుకంటే ఒక రోజు మేము సైకిల్ తొక్కినంత మాత్రాన అది ఏదో మార్పు వస్తుందని కాదు, పబ్లిక్లో మెసేజ్ ఇవ్వాలి. బాధ్యత గల నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మాకు సొసైటీ మీద బాధ్యత ఉంది కాబట్టి ఒక మెసేజ్ ఇవ్వాలి, పిల్లల్లో చైతన్యం తీసుకురావాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపుకోవడం జరిగింది. అదేవిధంగా మనం అందరం కూడా చూస్తున్నాం, పట్టణీకరణ పెరుగుతుంది. మరి ఈ క్రమంలో మనకు అవసరమైన ఏదో వాతావరణానికి సంబంధించి మరి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కన పాటాలని మరి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఈ సిటీకి సంబంధించి మరి సుమారుగా 6 లక్షల మరి సీడ్ బాల్స్ని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కాకినాడలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి ఇది మంచి ప్రోగ్రాం, అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ దుమ్ములపేట ప్రాంతంలో కొంచెం స్లమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మరి మెడికల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకుని ప్రతి సండే కూడా ఒక ప్రోగ్రాం చేసి ఈ ప్రాంతంలో గ్రీనరీని మరి ఎక్కువ మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇస్తూ పర్యావరణాన్ని సమతుల్యాన్ని కాపాడడానికి ముందుకొచ్చిన మరి డిపార్ట్మెంట్ మెడికల్ అసోసియేషన్ వారి డాక్టర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ మనందరం మన బాధ్యతగా, ఎందుకంటే మొక్కలు పాతటం అనేది ఒక మన బాధ్యత. అలాగే స్వచ్ఛమైన గాలి ఉండాలి, ఆహారం ఉండాలి, అలాగే విధంగా మరి నీరు ఉండాలి. ఇవన్నీ పొల్యూషన్ అవ్వకుండా చూసే బాధ్యత మన అందరిదే తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం మరి నన్ను పాల్గొనే అవకాశం కల్పించిన కొండబాబు గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేసిన కాకినాడ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారికి, ఎమ్మెల్సీ గారికి, వీరు గారికి అండ్ వార్డు చందు గారికి, మిగిలిన వైద్యులకి అండ్ ఈ ప్రోగ్రామ్ని ఐఎంఏతో పాటు కాకినాడ అబ్స్టెట్రిక్స్ అండ్ సొసైటీ అసోసియేషన్ డాక్టర్ సత్యవతి మేడం ప్రెసిడెంట్గా, ఆల్ ఈజ్ వెల్ కిషోర్ గారు అండ్ టీమ్ వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ఇండియన్ మెడికల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్ చిల్డ్రన్ కూడా వచ్చారు. ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషను దుమ్ములపేట విలేజ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఏదో ఈ ఒక్కరోజుతో ఆగిపోకుండా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి కార్యక్రమాన్ని ఫాలో అప్ చేయడం కోసం నెక్స్ట్ 6 months ఎవ్రీ సండే ఐఎంఏ మెంబర్స్ అండ్ ఆల్ ఈజ్ వెల్ సహకారంతో ఇక్కడ చాలా స్లమ్స్ అయి ఉన్నాయి. వచ్చేది డెంగ్యూ సీజను. మేము దీన్ని మా వంతు సహకారంగా ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం ఇదంతా కూడా శుభ్రపరుస్తామని తెలియజేసుకున్నాం. అంతేకాకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు రావడమే వీరు గారు సైకిల్ మీద వచ్చి మంచి సందేశాన్ని అందించారు.
వీలైనంత వరకు అంటే అన్ని వేళ కాకపోవచ్చు, వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా కాలినడక, సైకిల్ ఇటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఈవీ వెహికల్స్ ఇవన్నిటిని కూడా చేయవలసిందిగా ఆయన ఈరోజు సైకిల్ మీద వచ్చి మంచి సందేశాన్ని అందించారు. ప్రజలందరూ దీన్ని అప్రిషియేట్ చేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ ఫర్దర్ ఫాలోఅప్ ఈ దుమ్ములపేటలోని పెయింటింగ్స్ ఈ హాస్పిటల్కి పెయింటింగ్స్ కూడా వేయించడం జరిగింది, మొక్కలు కూడా నాటడం జరిగింది. ఈ డ్రైనేజ్ క్లీనింగ్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు నెక్స్ట్ 6 monthsలో చేపట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో డొక్కా సీతమ్మ కమిటీ సభ్యులు నాగేంద్ర, శివ, సతీష్ మరియు లక్ష్మీ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అపరాహ్న పున్న పూజనీయులు డొక్కా సీతమ్మ విగ్రహాన్ని రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి కూటమి నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను స్మరిస్తూ నియోజకవర్గ ప్రతినిధులు మరియు కూటమి నాయకులతో కలిసి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ఎవరైనా ఆకలిని వచ్చిన వారికి డొక్కా సీతమ్మ నిత్యం అన్నం వండి పెట్టేవారని, అందుకే ఆవిడను ఆంధ్ర అన్నపూర్ణాన్ని పిలిచేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, చిక్కల రామచంద్రరావు, కటకంశెట్టి బాబి, పెంకె శ్రీనివాస్ బాబా, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సూతి శ్రీనివాసరావు, రాయుడు శ్రీనివాసరావు, దొడ్డిపట్ల అప్పారావు, తాటిమల రమేష్, అడప మహేష్, నల్లభాస్కర్, గీసాల శ్రీను, నెహ్రూ, నాగబాబు, అఖిల్, మావులూరి సురేష్, నక్కా శ్రీను, లోవరాజు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. మనకి జగన్ కోటేశ్వరరావు చెప్తా ఉంటారు కథల్లో, మనం చూస్తూ ఉంటాం. అర్ధరాత్రి ఎక్కడ గ్రామం దాట ఆవిడ ఊరు బయటికి వెళ్తా ఉంటే ఆవిడ ఇంటికి భోజనానికి వెళ్ళి ఎదురొస్తే ప్రయాణం మానుకుని వచ్చి ఆవిడ వడ్డించిన సందర్భాలు కూడా చెప్తా ఉన్నారు. కుల మతాలు సంబంధం లేకుండా ఆవిడ పూర్వం రోజుల్లో గోదావరి ఆ ప్రాంతాల్లో రాకపోకలు లేని రోజుల్లో రోడ్లు అవి ఉండేవి కాదు. అనేక దూరాల నుంచి ప్రయాణం చేస్తూ వచ్చేవారు. వారందరికీ కూడా డొక్కా సీతమ్మ గారి భోజనం ఎక్కడ దొరుకుతుంది అంటే డొక్కా సీతమ్మ గారి ఇంటి దొరుకుతుంది. అర్ధరాత్రి అపరాత్రి కాకుండా ఆవిడ భోజనం పెట్టి ఆ సౌకర్యాలు లేని రోజుల్లో కూడా చేశారు. దానికి స్ఫూర్తిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం పిల్లల దగ్గర నుంచి కూడా తెలియాలన్న ఆలోచనతో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ భోజన పథకం అని చెప్పి పేరు పెట్టి ఇవాళ డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనం, ఆవిడ యొక్క స్ఫూర్తి పిల్లలకు తెలియాలి, పెద్దలకు తెలియాలి. అన్నం పెట్టి ఆశ్రయించడం అంటే అంత గొప్ప విషయం అన్నది మన నేటి తరం పిల్లలకి, పేజాలు వర్గర్లు దీన్ని పిల్లలకి అన్నం విలువేటలో తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో చాలా చక్కటి కార్యక్రమం పెట్టడం జరిగింది. మొక్కలు నాటడం ద్వారా పంచభూతాల సమతుల్యత కాపాడుకోవాలని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ అన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కాకినాడ ఆశ్రమంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ సభకు కాకినాడ ఎమ్మెల్సీ శ్రీ పేరాబతుల రాజశేఖర్ ముఖ్య అతిథిగాను, జేఎన్టీకే ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ భాస్కర్, రిటైర్డ్ ఆర్టీఓ శ్రీ చిక్కం రామచంద్రరావు, చేయుత అధ్యక్షులు శ్రీ రవికుమార్, జోనప్ టెక్నాలజీ సీఈఓ శ్రీ అరంశెట్టి చలపతిరావు, శాంతి ఆశ్రమం మాజీ అధినేత శ్రీ సత్యనారాయణ అతిథులుగా వచ్చి పర్యావరణ విశిష్టత గురించి ప్రసంగించిన అనంతరం ఆశ్రమం ప్రాంగణంలో ఒక్కొక్క మొక్క నాటారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పెంచి పోషించి ఫలసాయం పువ్వులు ఆరాధనలో పెట్టుకుని మహాప్రసాదంగా స్వీకరిస్తే కుటుంబ సభ్యులందరూ భగవంతుడి ఆశీస్సులతో పొందగలరని అన్నారు. ప్రకృతిని జీవరాశిని పరిరక్షించుకోవాలని డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ రాజశేఖర్ మాట్లాడుతూ సృష్టికి మానవునికి అవినాభావ సంబంధం ఉంది కావున మానవుడు పంచభూతాల సమతుల్యత కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చేయుత అధ్యక్షులు శ్రీ రవికుమార్ మాట్లాడుతూ తిన్న పళ్లగింజల మట్టిలో వేసి అనేక మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలి అన్నారు. జేఎన్టీకే ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం తగ్గించి నాటిన ప్రతి మొక్కను ఎదిగే వరకు సంరక్షించుకోవాలన్నారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, ఎమ్మెల్సీ రాజశేఖర్ మరియు ఇతర అతిథులు పెద్ద ఎత్తున పీఠం సభ్యులు పర్యావరణ అవగాహన ర్యాలీలో పాల్గొని జెండా ఊపి ర్యాలీలో కొంత దూరం నడిచారు. పీఠం సభ్యులు వాకలపూడి ఆశ్రమం నుండి రమణయ్యపేట మీదుగా సర్పవరం జంక్షన్ మీదుగా ర్యాలీ బూట్ల వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా విగ్రహం వరకు మొక్కలతో ర్యాలీ చేసి పర్యావరణ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బోట్ క్లబ్ వద్ద గల ఉమర్ అలీషా మజ్జిగ జలవేంద్రం వద్ద సభ్యులందరూ మజ్జిగ స్వీకరించి స్వామివారికి నమస్కరించి తమ గృహాలకు బయలుదేరారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, స్థానిక కన్వీనర్లు మండ ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మీరెడ్డి, సూర్యప్రభావతి, వనముమణి, పేరూరి బాబ్జీ, డిఏఎన్ రాజు పాల్గొన్నారు. బోట్ క్లబ్ వద్ద ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రానికి గత నెల 15 రోజుల నుండి సేవలు అందిస్తున్న కె వీరభద్ర అమ్మాజీ దంపతులు, సుబ్బలక్ష్మి, పి దుర్గాప్రసాద్ కు పీఠాధిపతి
శాలువా కప్పి సత్కరించారు. మజ్జిగ చలివేంద్రంకు సేవ చేసిన అందరికీ స్వామి ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం జేఎన్టీకే సెనేట్ హాల్లో పిల్లి తిరుపతిరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మదర్ ఇండియా ఇంటర్నేషనల్ వార్షికోత్సవం సభకు ముఖ్య అతిథిగా వచ్చిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారికి విశ్వవిజ్ఞాన కీర్తి పురస్కారంతో జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్, అమలకంటి శ్రీనివాసరావు, కవిశిరీష తదితరులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం కూడా వాటిని సంరక్షణ చేస్తూ ఆ మొక్కలు ఎదిగి పెద్ద అయ్యేంత వరకు వచ్చేటువంటి ఫల పుష్పాలను భగవంతుని సన్నిధానంలో సమర్పించి నైవేద్యం కింద స్వీకరించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి ఆ 3 మొక్కల్ని మరొక ముగ్గురి చేత 3 మొక్కలు నాటించడం ద్వారా మన ప్రాంతం అంతా కూడా హరితవనంగా మారుతుంది. తద్వారా మన చల్లని నీడ, భూజలాలు సంరక్షణ మరియు స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మనకు లభించడమే కాకుండా మన చుట్టూ పరిసర ప్రాంతం అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ సృష్టించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అది తనకి తన సమాజానికి సేవ చేసినట్టుగా గుర్తించి అది భగవత్ సేవగా మనం భావించుకున్నట్లయితే మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 మొక్కలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి గురుతత్వం కనుక ఆ గురుతత్వానికి ఏ విధంగా ఆ 3 శక్తులు అవసరమో అదేవిధంగా మన జీవన తత్వానికి 3 మొక్కలు అవసరం కనుక ప్రతి ఒక్కరూ ఒక ఆక్సిజన్ సిలిండర్గా 3 మొక్కలను భావించి మొక్కలు నాటేటువంటి ఈ మహా ఉద్యమంలో యజ్ఞంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుని యొక్క సేవకు కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. అందరం చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచి వాతావరణంలో జీవించాలంటే మొక్కలు నాటాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పట్టణీకరణ పెరుగుతుంది, మరి రోడ్లు, సిమెంట్ రోడ్లు, కన్స్ట్రక్షన్ ఇల్లు పెరుగుతున్నాయి, వేడి ఎక్కువ ఉంటుంది, మొక్కల్ని ఎక్కువ మనం ప్రోత్సహించట్లేదు. ముఖ్యంగా టౌన్ ఎవరైతే నాగరికత ప్రపంచంలో పట్టణాల్లో ఉన్నారో ప్రతి ఇంటి ముందు కూడా మొక్కలు పాతి పర్యావరణ సమతుల్యాన్ని మనం పాటించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత సమాజం కూడా ఈ సందర్భంగా మనం సగం పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్లాస్టిక్ వాడకం వల్ల. ప్లాస్టిక్ని కూడా తగ్గించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. మనం చూసుకున్నట్లయితే కోస్టల్ ఏరియాలో ఎక్కువ మనకి ఆక్సిజన్ 50% ఆక్సిజన్ సముద్రం నుంచే మనకు వస్తుంది. ఈరోజు సముద్రం తీర ప్రాంతాలన్నీ ప్లాస్టిక్ వల్ల పొల్యూషన్ అవ్వటం వల్ల మనకి సముద్ర జీవరాశులు కూడా ఈరోజు మరి ప్రాణహాని మన పొల్యూషన్కి గురి అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మన అందరం కూడా ప్రజలకు చైతన్యపరుస్తూ ప్రభుత్వం ఒక పక్కన పెద్దలు ఉమర్ అలీషా గారు లాంటి ఆధ్యాత్మిక గురువులు, ఎందుకంటే వారు ఒక పిలుపునిస్తే ఆయన మాటనే లక్షల మంది ఆచరించే పరిస్థితి ఉంది. అలాంటి పెద్దలు కూడా ఈరోజు సమాజం పట్ల ఆధ్యాత్మికమే కాదు సమాజం మీద బాధ్యతతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం ఉమర్ అలీషా ఫౌండేషన్ ఏదైతే ఉందో వాళ్ళ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు. కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువకులకు శిక్షణ అందించడం ద్వారా యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో కోరమండల్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇచ్చేసిన అతిథులకు కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ బిల్డింగ్ ను మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రారంభించారు. అబ్దుల్ కలాం బ్లాక్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కంప్యూటర్ ల్యాబ్ ను ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖరం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఎంఎస్ఆర్ నాయకర్ బ్లాక్ ను ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం మినిస్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే నానాజీ, ఎమ్మెల్సీ రాజశేఖర్, పద్మశ్రీలు కోరమండల్ ఆసుపత్రి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ కోరమండల్ సహకారంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు శిక్షణ అందించి వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని అన్నారు. అదేవిధంగా యువత అంతా కోరమండల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఉపయోగించుకుని ఉచిత శిక్షణతో పాటు సర్టిఫికేషన్, ఉపాధి అవకాశాలు పొందవచ్చునని అన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా బీటెక్, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన యువతీ యువకులకు ఎంఎస్డీసీ ఆధారిత
ఆధారిత ట్రైనింగ్ ద్వారా 80% శిక్షణ పొందిన వారికి వివిధ ఐటీ కంపెనీల్లో ఉపాధి గ్యారంటీగా లభిస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగ సంస్థ భాగస్వామానికి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏపీ గవర్నమెంట్ సంయుక్తంగా వాకలపూడి బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన కోరమండల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక చక్కటి ఉదాహరణ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అట్లాగే ఐ థ్యాంక్ టు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ స్టాఫ్ ఆఫ్ ది గవర్నమెంటల్ ఫెర్టిలైజర్స్. ఎందుకంటే నేను కాకినాడలో ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇండస్ట్రీ అనుకుంటాను. ఎంత పెద్ద ఎత్తున 36 కోట్లు హాస్పిటల్కి, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్కి 2.5 కోట్లు, అట్లాగే అంగన్వాడీ సెంటర్స్కి, వాటర్ ఫిల్టర్స్కి, బెడ్స్కి, అట్లాగే కాంపౌండ్ వాల్స్కి, అలాగే యోగా సెంటర్స్కి, అలాగే బీసీ సెంటర్ ఒకటి, అంటే అలాగే అనేక రకాల 5.5 కోట్లు 6 కోట్లు సుమారు అందించారు. 36 కోట్లు పెట్టించారు. ఇంత పెద్ద వ్యక్తిని సిఎస్ఆర్ ఆ ఫ్యాక్టరీ ఎక్కడ సిఎస్ఆర్ ఎక్కడెక్కడో ఇస్తూ ఉంటారు, కానీ ఆ ఫ్యాక్టరీ పరిధిలో చుట్టుపక్కల ప్రాంతాలు బాగుండాలని ఆలోచనతో చేస్తున్నందుకు గవర్నమెంట్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎక్కడితో లేకుండా మరిన్ని కార్యక్రమాలు మీరు చేయాలని మీరు కోరుకుంటూ, అలాగే క్షేత్రంగా వచ్చిన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈస్ట్ కోస్ట్లో కూడా అనేక షిప్ బిల్డింగ్ సెంటర్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చేసుకున్నటువంటి పార్ట్నర్షిప్ సమిట్లో కూడా ఒక 2 షిప్ బిల్డింగ్ సెంటర్స్ కూడా, కంపెనీస్ కూడా మన ఆంధ్ర రాష్ట్రం రావడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి ఈ షిప్ బిల్డింగ్ సెంటర్కి కావాల్సిన ట్రైనింగ్, అంటే ఎవరైతే బ్లూ కాలర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అప్స్కిల్లింగ్ కోసం ఈ సెంటర్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా కోరమండల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ గారు రవి గారు, అలాగే వాళ్ళ ఎండీ కానీ, యాజమాన్యం కానీ, లేదా ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే యువతకి ఇప్పుడు కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అవసరం. ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇండస్ట్రీ రెడీనెస్ రావడం వల్ల ఇండస్ట్రీ వాళ్ళు వెంటనే వాళ్ళని పిక్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా ఇది మంచి ఇనిషియేటివ్. దానికి ప్రధానంగా గౌరవ శాసనసభ్యుల గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే మా ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు, అలాగే రాజేశ్వరి గారు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కాకినాడ రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మండల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కరప మార్కెట్ సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా కరప ఆరోగ్య కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ పత్రాలను అంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పింకి శ్రీలక్ష్మి, పబ్బినేడి పాపారావు, గౌతమ్, మాజీ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, అధిక సంఖ్యలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మేము చెప్తున్నాం, ఒక్క రేషన్ కార్డు ఎక్కడైనా కొత్తగా ఇస్తే చూపించమని. ఇప్పుడే నాని అని మా కార్యకర్త చెప్తా ఉన్నాడు, ఆయన కట్టుకున్న ఇంటికి బిల్లే పడలే. కొత్త ఇల్లు సంగతి దేవుడు. అసలు ఏం చేస్తున్నారు మీరు ఈ ప్రభుత్వం? ప్రతి మంగళవారం 4,000 కోట్లు అప్పు తెస్తున్నావు కదా, నెలకి 4 మంగళవారాలు 16,000 కోట్లు. ఏం చేస్తున్నావు? ఇంచుమించుగా ఈ 2 ఏళ్ల కాలంలో 2,80,000 కోట్ల పైన అప్పు చేశారు కదా. ఈ డబ్బు ఎక్కడికి, ఎవరి అకౌంట్లో వేసారు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేసేవారు. మీరు ఎవరికైనా 1 రూపాయి వేసారా? రైతులకి పంటలు పోతే వెంటనే పరిహారం ఇచ్చాం మా గవర్నమెంట్లో, మీరు ఇచ్చారా? రైతులకి ఉచిత పంటల బీమా అమలు చేసాం, మీరు చేశారా? కనీసం వేసవిలో తాగునీటిని సక్రమంగా అందించలేకపోతున్నారు. మీ కేవలం మీకున్న పత్రికల్లో ఆహా ఓహో అని రాసుకోవడం వల్ల ఎవరికి లాభం? నా అంత రోడ్డు లేడు అని అనుకుంటే ఎవరికి లాభం? మీ ఇంటికి మోడీ వస్తే ఎవరికి లాభం? ప్రజలు ఇక్కడ అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఢిల్లీ నా గుప్పిట్లో ఉంది, లేకపోతే మొత్తం అధికారం నా చెప్పు చేతల్లో ఉందని అంటే, అధికారం నీ చెప్పు చేతల్లో ఉంది కాబట్టి అన్ని చేయమని అడుగుతున్నాం. నేను చాలా గట్టిగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. బీసీలకి 50 ఏళ్లకి మీరు పెన్షన్ ఇస్తానన్నారా లేదా? అమలు చేయాల్సిందే. మీరు ఇచ్చిన బాండ్లకి విలువ లేదని లేకపోతే ఒప్పుకోండి అని చెప్తున్నాం. మీరు ఇంటింటికి బాండ్లు పంపించారు, ఇవాళ మా వాళ్ళు కూడా తెచ్చారు బాండ్లు. ఆ బాండ్లు మా వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి చూస్తే సంతకం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి త్రికరణ శుద్ధిగా అని పెట్టాడు. నీకు త్రికరణ శుద్ధి ఉంటాయి కదా మీకు. ఏమన్నా అంటే మీ లోకేష్ ఒక రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడే మేము అంబేద్కర్ గారికి పూలమాల వేసి ప్రారంభించాం.
మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళం. మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయండి. మీరు కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, జైల్లో పెట్టి ఎవరిని బెదిరిస్తారు? ఎంతకాలం బెదిరించి పబ్బం గడుపుకుంటారని అడుగుతున్నాం. ఈ 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమం ఇంత బాగా, ఇంత ఎండల్లో ఇంతమంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చారంటే అర్థం ఏంటి? మీ పరిపాలన ఏ విధంగా సాగుతుందో చూసుకోండి ఒకసారి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పచ్చని ఆంధ్రప్రదేశ్, పరిశుభ్రమైన పిఠాపురం లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, పాడా పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పాడా పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నామ కనకరావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణపై పట్నంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. పాదగయ క్షేత్రం నుంచి బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో ర్యాలీ కొనసాగింది. అక్కడ అందరూ మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు, పాడా పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకి అవేర్నెస్ తెలియజేయడం కోసం ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు అందరూ కలిపి ఈ రోజు పిఠాపురం పట్టణంలో పడా కార్యాలయం వద్ద మొక్కలు నాటడం, దానికి మొక్కలు నాటడమే కాకుండా మొక్క బ్రతికే వరకు కూడా దాన్ని కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవటం, అలాగే ఎల్లప్పుడూ కూడా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయో, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని పిఠాపురంలో మరి ఎల్లప్పుడూ కాపాడుకునే విధంగా మరి ఈ రోజు కూటమి పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఫైర్మెన్ కమిటీగా ఉన్నటువంటి పోదూరి కిషోర్ గారు కానీ, అలాగే నగర పార్టీ అధ్యక్షురాలు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, మరి పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, రూరల్ పార్టీ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, మరి బీజేపీ పార్టీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, ఏదైనా త్వరలోనే పిఠాపురం పట్టణంలో ఎక్కడ మొక్క అవసరమైతే అక్కడ మొక్క నాటే విధంగా మరి చర్యలు చేపడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. త్వరలోనే 10,000 మొక్కలు మరి ఇక్కడ పిఠాపురం పట్టణంలో నాటడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయటం అయింది. ఏదేమైనా పిఠాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఎక్కడ రోడ్లు మరి ఎక్కడ చెత్త చెదారంతో లేకుండా ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా ఉండేలాగా, మరి పట్టణం అంతా కూడా పచ్చదనంతో నిండేలాగా మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురం పట్టణ ప్రజలు కోరుతా ఉన్నాం, మన పట్టణాన్ని మనం కాపాడుకుందాం. మరి ఎక్కడ రోడ్ల మీద చెత్త వేయొద్దు. మరి తడి చెత్త, పొడి చెత్త సేకరించేటువంటి వాహనాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ సిబ్బందికి సహకరించండి. మున్సిపల్ సిబ్బంది పిఠాపురం పట్టణంలో తక్కువగా ఉన్నప్పుడు మొన్ననే మరి కొత్తగా కొంతమంది సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. 50 మంది సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. 50% గ్రీనరీని, గ్రీన్ కవర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాము. దీనికోసము ఎక్కువ నర్సరీ మొక్కలను పెంచడం, ప్రతి చోట ఓపెన్ ప్లేసెస్లో నాటడం, ప్రతి పల్లెల్లోనూ కూడా వనాలను ఏర్పాటు చేయడం, అలాగే మియావాకి టైప్ ఆఫ్ ఫారెస్ట్ని కూడా ప్రతి యుఎల్బీస్లోనూ ఎస్టాబ్లిష్ చేయాలని నగర వనాలు ఏర్పాటు చేయడము, ఈ విధంగా మనము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా నేను పిఠాపురం కూడా మీ అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, పిఠాపురంలో ఉన్నటువంటి అందరూ కూడా భాగస్వాములై పిఠాపురం గ్రీనరీకి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక మొక్క, నేను అంటే మొక్క అనేది చిన్న మొక్క కాదు, మనకి ఆల్రెడీ నర్సరీలో 5-6 సంవత్సరాలు ఎదిగిన మొక్కలు దొరుకుతున్నాయి. కాబట్టి ఆ చెట్టుని మనం తెచ్చుకుని పిఠాపురంలో నాటుకుంటే ప్రతి వాళ్ళు భాగస్వామి అయ్యి ఈ మొక్క నేను నాటాను, ఈ 10 మొక్కలు నేను నాటాను అనే విధంగా ప్రతి వ్యక్తి కూడా కొన్ని మొక్కలుకి కాంట్రిబ్యూట్ చేసి మేము చూపించిన ప్లేస్లో నాటి 10 మొక్కల కంటే ఎక్కువగా నాటిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, లేదా కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు తోటి అక్కడ బోర్డు కట్టడం కూడా జరుగుతుంది. సో ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక మొక్క నుంచి 100 మొక్కల వరకు కాంట్రిబ్యూట్ చేసి ఈ మాన్సూన్ సీజన్లోనే మనము మొత్తము పిఠాపురం అంతా కూడా 50% గ్రీనరీ తయారు చేయాలనే
ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాము. సో దీనికోసం మీ అందరి యొక్క సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. అందరూ ముందుకు వచ్చి మీ తోచినటువంటి ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు మనము కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం అన్ని చెట్లు కాంట్రిబ్యూట్ చేస్తే మన పిఠాపురాన్ని ఈ సంవత్సరంలోనే 50% గ్రీనరీకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక్కొక్క చెట్టు నాటడానికి ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు 600 రూపాయలు అవుతుంది. ఆ 600 రూపాయల్లో చెట్టు ఖరీదే కనీసం 300 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే చెట్టును ఆల్రెడీ నర్సరీలో 5 సంవత్సరాలు పైన పెంచారు. అది 15 అడుగులు పైన ఉంటుంది. గర్త కూడా 30 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఒకసారి నాటితే దానికి మనము ట్రీ గార్డ్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ ఏమి ఉండదు కాబట్టి స్ట్రైట్ ఇన్స్టెంట్గా మనకి ట్రీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. కాబట్టి మనం పిఠాపురంలో ఈ సంవత్సరానికి మనం 50% గ్రీనరీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం మీరందరూ ముందుకు రావాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఎంతో ఘన చరిత్ర కలిగిన సరస్వతి గానసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రం ద్వారా ఎంతో మంది ఔత్సాహిక గాయకులకు తీర్చిదిద్దే విధంగా శిక్షణను అందించాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు కోరారు. సరస్వతి గానసభ ఆధ్వర్యంలో శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రంలో 4 రోజుల పాటు గాన వాయిద్య వేసవి శిక్షణ తరగతుల ముగింపు ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సరస్వతి గానసభ కార్యదర్శి పేపకల రామకృష్ణ స్వాగతం పలికారు. సరస్వతి గానసభ అధ్యక్షులు డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు ముఖ్య అతిథిగాను, సరస్వతి గానసభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడు సూర్యకుమారి విశిష్ట అతిథిగాను, ఉపాధ్యక్షులు లక్కరా సత్యనారాయణ టిక్కు అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత శ్రీమతి లక్కరాజ్ శేష్ కుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రంలో వేసవి శిక్షణ పొందిన చిన్నారులచే వీణ, వయలిన్, ఫ్లూట్, మృదంగం, గాత్రం, నృత్య కార్యక్రమాలు జరిగాయి. ఆద్యంతం సాగిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో డాక్టర్ ఐవి రావు పాల్గొని చిన్నారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐవి రావు పాల్గొని చిన్నారులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ దేశంలో 2వ అతి పురాతనమైన గానసభల్లో ఒక్కటైన సరస్వతి గానసభ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో సాంస్కృతిక లలిత కళలను ప్రోత్సహించడంలో అభినందనీయమన్నారు. శ్రీమతి లక్కరాజ్ శేష్ కుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రం చిన్నారులు ప్రదర్శించిన వాయిద్య గాత్ర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయని, భవిష్యత్తులో చిన్నారులు మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలని ఆకాంక్షించారు. సరస్వతి గానసభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడి సూర్యకుమారి మాట్లాడుతూ సమ్మర్ క్యాంపులో శిక్షణ పొందిన చిన్నారులు వారి సాధన నిరంతరం కొనసాగించి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్నత సంగీత కళాకారులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి సభా సభ్యులు చావలి సూర్యకుమారి, రెల్లెన్ సుబ్రహ్మణ్యం, సీతాపతిరావు, నగర ప్రముఖులు, సంగీతాభిమానులు, జీవితకాల చైర్మన్ కొమ్మిరెడ్డి శ్రీరామన్ నరసింగారావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎందుకు రావట్లేదు తెలియదు. అన్ని దాంట్లో కూడా ఎదురు కూడా రావట్లేదు. మీరు ఎందుకు రావట్లేదు అంటే టీచర్నే మాకు సమాధానం చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా మృదంగంలో 2 స్టూడెంట్స్ ఉన్నారు, వయలిన్లు 40 మంది, ఓవర్ 30 మంది. అలా ఉంటే మీరు ఎవరైనా స్టూడెంట్స్ వస్తే వాళ్ళ గ్రూప్లో చేయాలి, మా మృదంగంలో చేయడం అని మీరు తీసుకురావాలి తప్ప స్టూడెంట్స్ కూడా వెతికి పట్టుకొని చెప్పాలని చెప్పే బాధ్యత మాది కాదు, స్కూల్ టీచర్ల బాధ్యత. కాబట్టి గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. టీచర్లు కూడా స్టూడెంట్స్ వెతుకుంటే ఎవరు నేర్చుకుంటే సర్జీ వెళ్తాం స్కూల్కి, అక్కడ మీరు జాయిన్ అవ్వడానికి ఒక మొక్క చెప్తే చాలు మనం. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళే పెద్ద పెద్ద కళాకారులు అవ్వచ్చు. ఆ స్కూల్ నుంచి లక్కరాజు శేష్ కుమారి మనోహర సంగీత స్కూల్ ఆవిడ ఎంతో ఉత్తమ ఇల్లాలు. ఆవిడ ఎంతమందికి ఉపయోగం చేశారంటే ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు. ఆ రోజు ఆవిడ గురించి మన లక్కరాజ్ సత్యనారాయణ గారి గురించి మీరు ఆలోచించి ఇక్కడ పిల్లలు అక్కడ పిల్లలు ఎక్కడెక్కడ ప్రాక్టీస్ అని చెయ్యదు. ఇక్కడ స్కూల్ వాళ్ళు ఇక్కడ మీరు ఏ స్కూల్ వాళ్ళు ఇక్కడికి తీసుకురావడానికి లేదు, ఇక్కడ జాయిన్ అవుతే మీకు ఏంటండి అది నేను చెప్పదలుచుకున్నాను. ఇలా చెప్పాను టీచర్ చెప్తున్నాను. స్కూల్ అభివృద్ధిలోకి రావాలి. ఈ కొంతమంది పిల్లల్లో ఎవరు వస్తారో బయటకి కదా 5 to 7 స్కూల్ టైమ్స్ పెట్టాం. మరి మీరు కొంతమంది గంటలు చెప్తున్నారు, కొంతమంది గంటలు చెప్తున్నారు, అలా అవుతుంది. కాబట్టి స్కూల్ అభివృద్ధి చేయాలంటే టీచర్ ఇది బాధ్యత. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ చూడడం జరుగుతుంది. మీకు ఏమీ ఆటంకాలు ఏమీ లేవు. కాబట్టి టైమింగ్స్ ప్రకారం అదే గవర్నమెంట్ స్కూల్ అయితే మీరు వెళ్తారు
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ సామలకోట రోడ్లోని ఐడియల్ కళాశాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కార్పొరేషన్ ఎస్సీపీ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదని భూమి భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి పౌరుడు తీసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసే ఉద్యమం అని అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల తగ్గుదల, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి సమస్యలను ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో వృక్షారోపణ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీపీ వెంకట్రావు, డిఈ లక్ష్మీనారాయణ, ఏఈలు కనకారావు, లక్ష్యరాజు, ఉద్యావన శాఖ ఏఈ లక్ష్మి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అది అంటే ఒక పిల్లవాడు బర్త్డే సందర్భంగా ఒక మొక్క నాటడం, అదేవిధంగా ఒక వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా మొక్క నాటడం, లేకుంటే మనకు ఆనందకరమైన సంఘటన జరిగినప్పుడు ఒక మొక్క పాతినట్లయితే ఆ సంఘటన మనం మర్చిపోయిన ఈ మొక్క మనకు రుజువు చేస్తుంది. దానివల్ల ప్రతి వారికి కూడా ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ మొక్కలే పరిరక్షణ. ఈ రోజు మనుషులు రకరకాలమైన వ్యాధులతో బాధపడుతున్నాం. సర్వవ్యాధి నివారణ మొక్క అంటే మనిషి జీవనాడి ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్ ఇచ్చే మొక్కని పరీక్షించగా ఈ రోజు మరి మన కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఐడియల్ కాలేజ్ దగ్గర మొక్కల నాటే కార్యక్రమం పెడుతున్నాము. ఇక్కడ కూడా మన ఎస్సీ గారు, ఏడీసీ గారు, ఈ గారు 1 గారు, ఈ 2 గారు, అదేవిధంగా మన డిఈ గారు, అదేవిధంగా మనకి హార్టికల్చర్ ఆఫీసర్ గారు, అది ప్లస్ డిఈ గారు, ఇతర అధికారులు కూడా మన పార్టిసిపేట్ చేసింది. ముఖ్యంగా శానిటేషన్ అధికారి ఇక్కడ ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారు. మీకు ముందుగా చెప్తున్నాము, ఈ రోడ్డుని పరిరక్షించే బాధ్యత మీది. ఈ రోడ్డులో ఎక్కడైనా చెత్త ఏర్పడినా మాత్రం మీకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మీకు ముందే చెప్తున్నాను. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ రోడ్ని మీరు విజిట్ చేసాకే మీకు బయటికి రావాలి. ఏదో సమయంలో రోడ్డు తిరగాలి. మరి గౌరవ కలెక్టర్ గారు కూడా మనం ఏదైతే జరిగింది, ఏదైతే మనకి గతంలో ఈ రోడ్డుని మనం 40 లక్షల రూపాయలతో పరిరక్షణ చేశాము. మళ్ళా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కొంత కాలు తీర్చులో భాగంగా కొంత చేశారు. మరి కలెక్టర్ గారు దృష్టి పెడితే కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఇది ఇరిగేషన్ అధికారిని వారిని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది వితిన్ ఫ్యూ డేస్లో అది క్లీన్ చేస్తుందిగా అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క వచ్చే సమయానికి ఇదంతా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చున్నాం. అదేవిధంగా మన ఎస్సీ గారు ఉన్నారు, మనకి వెల్కమ్ బోర్డు కూడా వారిని ఏర్పాటు చేయమని చెప్పాము. అదేవిధంగా వెల్కమ్ బోర్డు పైన వచ్చినప్పుడు స్వాగతం టు కాకినాడ నగరపాలక సంస్థ, వెళ్లే సమయంలో ధన్యవాదములు నగరపాలక సంస్థ అనేది పెట్టింది. సిమెంట్ పాలకేసి పెట్టవలసిందిగా 2 సైడ్స్ కూడా మనం వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది పర్యావరణ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సింగిల్ ప్లాస్టిక్ని కానీ నిషేధించడము, అదేవిధంగా మనం ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలని డ్రైన్లో వేయకుండా చూసుకుని మన పర్యావరణ పరీక్షిస్తుందిగా మీ అందరూ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. సాంప్రదాయ పట్టు చీరలు, చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన కాంచీపురం నారాయణి సిల్క్స్ కాకినాడ నగరంలో మెయిన్ రోడ్ మసీద్ సెంటర్లో సరికొత్త హంగులతో తన షోరూమ్ ను గురువారం ఘనంగా పునః ప్రారంభించింది. ప్రముఖ సినీ టెలివిజన్ నటి అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, ప్రముఖులు, వస్త్రప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ కాంచీపురం నారాయణి సిల్క్స్ లో సాంప్రదాయ కంచిపట్టు వైభవం ప్రతిబింబిస్తోందని, మహిళలకు ఆకర్షణీయమైన డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సంస్థ డైరెక్టర్లు మాట్లాడుతూ కాకినాడ మరియు గోదావరి జిల్లాల
వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన కాంచీపురం పట్టు చీరలు, వివాహాది శుభకార్యాలకు అనువైన ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. సాంప్రదాయాన్ని ఆధునిక ఫ్యాషన్తో మేళవిస్తూ అన్ని వయసుల వారికి నచ్చేలా వస్త్రాలను రూపొందించామని చెప్పారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించారు. పండుగలు, వివాహాలు మరియు ఇతర శుభకార్యాలకు అనువైన విభిన్న రకాల పట్టు చీరలు, డిజైనర్ కలెక్షన్లు ప్రత్యేక ధరల్లో అందుబాటులో ఉంచినట్లు యాజమాన్యం వెల్లడించింది. కాకినాడలో పునఃప్రారంభమైన ఈ షోరూం వస్త్రప్రియులకు సాంప్రదాయం, నాణ్యత, అందుబాటు ధరల సమ్మేళనంగా నిలుస్తుందని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. యూ షుడ్ డెఫినెట్లీ కమ్ విత్ యువర్ లేడీస్ అండ్ తప్పకుండా వచ్చి మన కాంచీపురం నారాయణి సిల్క్స్ కాకినాడలో షాపింగ్ చేయాలి. ఐ థింక్ ఫ్రమ్ ఆఫ్టర్ ఈ రోహిణి కార్తె అయిపోయిన తర్వాత వెడ్డింగ్ సీజన్ యా అండ్ దెన్ ఇంకా పండుగలు కూడా స్టార్ట్ అయిపోతాయి. యా సో దర్ సో ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్సే కాకుండా వాటికి కూడా స్పెషల్ ఆఫర్స్తో మన టీం ముందుంటారు. సో తప్పకుండా ప్లీజ్ కమ్ అండ్ షాప్ అట్ కాంచీపురం నారాయణి సిల్క్స్, పెద్ద మస్జిద్ రోడ్, కాకినాడ. థ్యాంక్ యూ. And my hearty congratulations to the entire team, Suresh Sirna garu, Abhinay garu, Rakesh garu and Gupta garu and the entire team. Congratulations. Thank you. అంటే ప్రెజెంట్ వస్త్రరంగ వ్యాపారంలో వస్త్రరంగంలో వస్తున్న మార్పుల మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? నాకు కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి చూస్తుంటే బేసిక్గా ఎకానమీ ఈజ్ వెరీ హార్డ్. అది కస్టమర్స్కి అయినా కానివ్వండి, ఈవెన్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా. బట్ అందరూ ఎస్పెషల్గా మన ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రియలీ వర్కింగ్ టువర్డ్స్ అందరికీ అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ ఇద్దామనే ఉద్దేశంతోనే వస్తున్నారు. పర్టికులర్గా ఓకే, సో కాంచీపురం నారాయణి సిల్క్స్ క్వాలిటీకి ఇప్పుడే నేను ఐ ట్రైడ్ సో మెనీ బ్యూటిఫుల్, మీరు చూసారుగా, మీరే ఇంకా సెలెక్ట్ చేశారు అది ట్రై చేయండి, ఇది ట్రై చేయండి అని. నాకు ఐఎమ్ వెరీ కలర్ఫుల్ పర్సన్, నాకు అన్ని కలర్స్ ఇష్టం. టు బీ ఆనెస్ట్, నేను నన్ను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాను. సో నాకు కూడా కలర్స్ కూడా వెరీ మూడీ నాకు. బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే yellow. యా, బికాజ్ మా నాన్నగారికి ఆ కలర్ నా మీద నచ్చుతుంది. సో పసుపు కొమ్మ కలర్ అంటారు కదా. ఒక నటిగా, యాంకర్గా నేను ఇంకా విజయం సాధించానని అనుకోవట్లేదు. ఒకటి, విజయం అనేది ఒక ప్రాసెస్, ఒక్క దగ్గర అచీవ్మెంట్ అనేది కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని నేను నమ్ముతాను. ప్రేక్షకుల పాత్ర డెఫినెట్గా లాట్ ఉంటుంది. మీరు ఇప్పుడు నన్ను ఇలా లైవ్గా ఒక స్టోర్ లాంచ్కి రమ్మన్నారంటే అది మీరు అందరూ నన్ను దగ్గరగా చూడాలి అని అనుకోవడం డెఫినెట్గా నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది. దట్ నన్ను ఈ రేంజ్కి, ఈ స్థాయికి తీసుకొచ్చిన నా వాళ్ళతో నేను ముఖాముఖి మాట్లాడాలని డెఫినెట్గా నాకు చాలా ఎప్పుడు క్యూరియస్గా అండ్ ఎక్సైటెడ్గా ఉంటాను నేను. దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్, మోటివేషనల్గా కానివ్వండి, ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ తీసుకొని చేయాలి అని ప్రతిసారి నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు ఎలా అయితే యాక్సెప్టెన్స్ చేస్తారో, ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో, ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. మీ మీద వచ్చే ఆరోపణలు కానీ, ట్రోలింగ్లు కానీ ఏ విధంగా స్పందిస్తారు? వస్తున్నాయంటారా? నాకు తెలియదే. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే, నేను మా ఇంట్లో కూడా ఎప్పుడూ చెప్తుండేది, నేను చాలా ధైర్యంగా ఉంటాను ఎప్పుడైనా. అంటే 10th క్లాస్ తర్వాత నుంచి ధైర్యం ఎక్కువైపోయింది నాకు. ఏంటి నా మెయిన్ థింగ్ అంటే, నేను తప్పు చేయనప్పుడు దేనికి భయపడేది. సో అదే నా. అండ్ ఆల్సో అప్పుడప్పుడు సెల్ఫ్ డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి ఇంత రేంజ్లో నెగిటివిటీ అంటే. అప్పుడు నాకు మైండ్ వాయిస్, ఐ కీప్ టాకింగ్ టు గాడ్. మనందరం మనకి వీ హ్యావ్ అ కమ్యూనికేషన్ కదా. సో నాకు వచ్చే జవాబు ఏంటంటే, నువ్వు ఏదో కరెక్ట్ చేస్తున్నావు, అందుకే ఇంత నెగిటివిటీ ఉంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును.
అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కష్టపడి ఇష్టంగా తైక్వాండోను సాధన చేయడం ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని ఇంటర్నేషనల్ తైక్వాండో సౌత్ కొరియా గ్రాండ్ మాస్టర్ వాన్ యోంగ్లీ అన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఏఎంఏఈ బిల్డింగ్లో న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో ఈస్ట్ గోదావరి జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న తైక్వాండో ప్రాథమిక ఉన్నత స్థాయి శిక్షణా శిబిరం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సౌత్ కొరియా గ్రాండ్ మాస్టర్ వాన్ యోంగ్లీకి జిల్లా తైక్వాండో అసోసియేషన్ సభ్యులు పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి జిల్లా తైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ అర్జునరావు అధ్యక్షత వహించగా సౌత్ కొరియా గ్రాండ్ మాస్టర్ వాన్ యోంగ్లీ ముఖ్య అతిథిగాను జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మధుసూదన్ వాన్ యోంగ్లీ మాట్లాడుతూ కష్టపడి ఇష్టంతో తైక్వాండోను సాధన చేయడం ద్వారా జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగవచ్చునన్నారు. అనంతరం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్ వాన్ యోంగ్లీని పూలదండలు, శాలువాలు వేసి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం వాన్ యోంగ్లీ తైక్వాండోలో మెలకువలతో వారికి శిక్షణను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి విచ్చేసిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. హెల్పింగ్ అండ్ మాస్టర్ గారు చాలా హార్డ్ వర్క్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓర్పు సహనం, తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే ఓర్పు సహనం మనం చేయాలి. కానీ ఎంతసేపు అయినా సరే విసుగుపోకుండా, బాధపడకుండా అలా చెబుతూనే ఉంటారు. మీరు నేర్చుకోవాలంతే, అర్థమవుతుందా? ఈ కార్యక్రమాన్ని మా తైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ గారు మధుసూదన్ గారు, తర్వాత ఇప్పుడు డిఎస్డిఓ గారు వస్తానని అన్నారు, ఆఫీసులో ఉన్నారట. నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పారు. లేకపోతే అర్జున్ గారు లేరు. మీరందరూ ఎంతో అభిమానంతో, శ్రద్ధతో, ఆసక్తితో మీ పిల్లల్ని పంపించారు. ఇవాళ ఫిట్నెస్ అంటే ఎంత ఇంపార్టెంటో మేము చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. మనకి ఎన్నో ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఫేమ్ ఉంటుంది, అంతా ఉంటుంది. బట్ ఫిట్నెస్ లేకపోతే మనిషి పనికిరాడు. సో ఫిట్నెస్ టేక్స్ ది ఫస్ట్ రోల్ అండ్ ఫస్ట్ టాపెస్ట్ ప్రయారిటీ టేక్స్ ది ఫిట్నెస్. అది మీకు పుష్కలం. you will have the fitness in abundance, and you can see. I think you are 50 years, isn't it? Yeah, 50 years, and he can jump with you. Whatever your age, he can jump. I am 72 plus. I also am conscious of my health. And your master, I don't know whether మీకు ఆయన వయసు చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు. అర్జున్ గారు వయసు మరి చెప్పకూడదంట, కాబట్టి నేను చెప్పను. కాబట్టి హీ ఈజ్ ఆల్వేస్ యంగ్. ఒక పంచి ఇచ్చేటంటే మీరు అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు. సో సచ్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ ది మెలోడీ ఆఫ్ ఫిట్నెస్. ఫిట్నెస్ అంటే మీకు తర్వాత కానీ తెలియదు, ఫిట్నెస్ లేనప్పుడు తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్ ఏంటో మనకి. కాబట్టి అటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మీకు ఇచ్చారు అర్జున్ గారు. పేరెంట్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 3 రోజులు మీరు దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తారు. ఆల్మోస్ట్ 15 years stay in India. So first stay Bangalore, after there's some Assam, till now some stay Delhi. So I working Korea Embassy, Korea Culture Center. So people, I'm some international referee, Kyogi Pumse Board. This I think next month I select World University game, some referee international. So yeah, I think here so many my picture. Some referee, some some last year Asia Championship. So I'm India team, some main coach going. So I will teach my best. Thank you so much, everyone. Thank you so much, Master. So good opportunity here.
వెన్నుపోటుకు పేటెంట్ హక్కు పొందిన ఘనుడు చంద్రబాబు నాయుడని ప్రజలను నమ్మించి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల గొంతు కోసిన కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గండేపల్లి బాబీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, యు కొత్తపల్లి మండల అధ్యక్షులు అనాల సుదర్శన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లంటూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా పిఠాపురంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు ఆధ్వర్యంలోనూ యు కొత్తపల్లి మండలం ఉప్పాడలోనూ వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పోస్టర్లు ఆవిష్కరించి వాటిని ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. దగా పాలన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కూటమి పార్టీల సూపర్ 6 హామీల అజెండా పత్రాలను నిప్పు పెట్టి కాల్చారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబు, రావుల మాధవరావు, అనాల సుదర్శన్ మీడియాతో మాట్లాడారు. కొత్తగా చేసింది ఏమీ లేకపోగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన పథకాలన్నింటినీ తూట్లు పొడిచి అమ్మఒడి దాన్ని తూటు పొడిచారు. కొత్తగా పెన్షన్లు లేవు, రైతులకి మొండి చేయి చూపారు, మత్స్యకారులకు మొండి చేయి చూపారు, చేనేత కార్మికులకు మొండి చేయి చూపారు. ఆడబిడ్డను ఇదని చెప్పి 1500 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి కూడా ప్రతి నెల వస్తుందని చెప్పారు. నిరుద్యోగ వృత్తి పేరుతో 3000 ఇస్తామని చెప్పారు. 50 ఏళ్ళకే బీసీఎస్సీలకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినాటికి 66 లక్షల పెన్షన్లు ఉంటే ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో పెరగాల్సింది పోయి 59 లక్షలకే తగ్గిపోయింటే ఎన్ని పెన్షన్లు వీళ్ళు తీసేశారో అర్థమవుతా ఉంది. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇచ్చిన దాఖలా లేదు. ఈ ప్రభుత్వం మీద పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజల తరపున పోరాటం చేయడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. వెన్నుపోటు అనే పదం చంద్రబాబుతో తోడబుట్టింది. ఇద్దరు అన్నదమ్ములు వంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలను అనేక పర్యాయాలు వెన్నుపోటు పడుస్తూ వెన్నుపోటుకు పేటెంట్ హక్కు తీసుకుని నువ్వు కొనసాగిస్తా ఉన్నావు. నీ పాలన ఎన్నాళ్ళలో సాగదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. త్వరలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేయకపోగా చాలా అన్యాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అసలు ఏమీ లేవు. అలాగే మా ముందు చైర్మన్ గారు మాట్లాడినట్టుగా ఉన్న పెన్షన్ కూడా తీసేసి అలాగే ఆరాపారాగా ఏదన్నా ఉంటే మరి పథకాలను కూడా పెట్టామని చెప్పి మరి లేదనిపించుకునే విధంగా చేస్తూ ఉంది ప్రభుత్వం. దయించి మరి వీళ్ళకి అన్యాయం చేయొద్దు, పేద ప్రజలను మోసం చేయొద్దు. మరి మోసం చేయటం వలన ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని గట్టిగానే బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మా నాయకురాలు వంగా గీతా విశ్వనాథ్ గారు, మా స్టేట్ పార్టీ అధ్యక్షుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వెంటే ఉండి ప్రజల తరపున ఎప్పుడు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగిన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా మరి దాన్ని పోరాడి వాళ్ళకి వచ్చే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూ ఉంటుందని చెప్పి ఈ పార్టీ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియదు. జగన్ పథకాలు ఏవి రద్దు చేయనని, జగన్ పథకాలతో పాటు సూపర్ 6 అమలు చేస్తానని హామీ ఇచ్చారు. నేటికి 2 సంవత్సరాల గడువు పూర్తవుతున్నా సరే హామీలని తుంగలో దిక్కారు. అలాగే ఈరోజు అందులో జగన్ గారు ఇచ్చిన పథకంలో చేనేత నేస్తానికి 2 సంవత్సరాలుగా 24,000 ఈ గవర్నమెంట్ భాగ్యం ఉంది. అలాగే కాపు నేస్తానికి నిరుద్యోగ వృత్తి లేదు. అలాగే అధిక ధరలు రేట్ల నియంత్రణ లేదు. గ్యాసులు పెరిగిపోయి, పెట్రోల్ అన్ని పెరిగినాయి. వీటికన్నింటికి నిరసనగా ప్రభుత్వం స్పందించే వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుంది. ఎల్లమల్లి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ల ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారికి సరైన గుణపాఠం చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి గడప గడపకు ఈ తెలుగుదేశం పాలనలో ఉన్న విధానాలని తెలియజేసి మళ్ళీ 2029లో జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేము మా నాయకులు ఇన్ఛార్జ్ అయినటువంటి మా గీతమ్మ గారు అందరూ కూడా దేశభక్తి, వ్యక్తి స్వేచ్ఛకు ఆరుద్ర రచనలు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చాయని, సమగ్ర ఆంధ్ర సాహిత్య రచనలు ఎనలేని కృషి చేసిన ఆరుద్ర చరిత్రాద్రుడని ప్రముఖ సాహితీవేత్త అద్దెపల్లి ప్రభు పేర్కొన్నారు. కచేరిపేట యూటీఎఫ్ టీచర్స్ హోంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆరుద్ర 28వ వర్ధంతి సందర్భంగా ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు గనారా అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో అద్దెపల్లి ప్రభు ముఖ్య వక్తగా ప్రసంగించారు. తెలుగు సాహిత్యానికి 19వ శతాబ్దం స్వర్ణయుగం వంటిదని తెలిపారు. సంఘ సంస్కరణ, స్వాతంత్ర ఉద్యమం జమలీగా సాగిన
కాలంలో ఆరుద్ర వంటి రచయితలు దేశభక్తికి, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆనాటి రచనల్లో అంటరానితనం నిర్మూలన, స్త్రీలకు హక్కులు కేంద్రంగా సంఘ సంస్కరణ, అందుకు తగిన విధంగా రచనలు సాగాయన్నారు. కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టానని ఆరుద్ర ప్రకటించారన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ భారతలక్ష్మి, ప్రముఖ కవులు కె. గౌరవనాయుడు, ఇందిరా, వేదుల శిరీష తదితరులు మాట్లాడుతూ ఆరుద్రకు తెలియని రామణ రహస్యాలు లేవన్నారు. సినిమా రంగంలో కూడా అద్భుతమైన గీతాలు అందించారన్నారు. వారి రచనలకు సహజ మార్పు కోరే మార్కిజం కేంద్ర బిందువుగా మారిందన్నారు. ఆరుద్ర కవితల రచనలను ఈ తరం అధ్యయనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆరుద్ర చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. మేడిశెట్టి శ్రీరాములు, స్టూడియో మురళి ఆరుద్ర సినీ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకర్ వర్మ ఆహ్వానం పలకగా, జిల్లా జేఏసీ మాజీ చైర్మన్ బూరిగా ఆశీర్వాదం, రిటైర్డ్ ఇంజనీర్ పిల్లి రామారావు, జన విజ్ఞాన వేదిక నాయకుడు జిఎస్ వర్మ, ఎన్వి పద్మావతి, ప్రముఖ న్యాయవాది సలార్, గురజాడ విద్యాలయం బాధ్యుడు ఇబ్రహీంలతో పాటు వెనప చక్కర్రావు, కె. సత్యరాజు, మలకా వెంకటరమణ, కె. వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, ప్రసాద్, జాన్ విక్టర్, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చునని ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఉషా కిరణ్ పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కిరణ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కిరణ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంబి విజయశేఖర్, దుర్గారాణి హాస్టల్ వార్డెన్ బి. లలిత, ఆర్ఎంసీ పీడీ లక్ష్మణరావులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కిరణ్ మాట్లాడుతూ, జీవ వైవిధ్యం ఉంటేనే ప్రకృతి ఉంటుందని, అటువంటి ప్రకృతిని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్లోబల్ వార్మింగ్ను తగ్గించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 1 Step 2 Words సొసైటీ ప్రెసిడెంట్ జె. రామకృష్ణ, వారి బృందం పాల్గొని కాలేజీలో మొక్కలు నాటారు. Guava and other mango and other in the campus of Rangaraya Medical College near anatomy and physiology departments, and we emphasize the students the importance of the environment and protection of the environment and how we as humans can contribute to the improvement of the environmental situations like water protection and like water, minimizing plastic wastage and minimizing the water package and all we have mentioned. And as a part of the increase in greenery, we made saplings in this campus. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం సైకిల్ ర్యాలీ నిర్వహించిన పెంకె శ్రీనివాసబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీఎస్పీ హైస్కూల్ ప్రాంగణంలో కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటి వాటి సంరక్షణకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం రమణయ్యపేట గ్రామస్తులు, యువత, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెంకె శ్రీనివాసబాబు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తీవ్రమైన ఎండలు, తగ్గిపోతున్న అటవీ సంపద వంటి సమస్యలు మానవాళికి తీవ్రమైన సవాళ్లుగా మారాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తాటికాయల వీరబాబు, చింతాడ శేఖర్, హెడ్ మాస్టర్ శ్రీనివాస్, కవతరపు సత్యనారాయణ, కాదా నారాయణ, గుబ్బల రవితేజ, ముల్సా బాబురావు, పెంకె సత్యనారాయణ, ముల్సా నాగేశ్వరరావు, బత్తిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రపంచ దేశంలో మనకి జరుగుతున్న నష్టం ఏంటంటే ఇంధన దిగుమతి ఎక్కువగా ఉండటం వల్ల మన రూపాయి వాల్యూ పడిపోతుంది కూడా. దాన్ని పెంచుకోవాలి అంటే మనం కూడా సైకిల్ వినియోగం దాంట్లో భాగంగా మనం ఎలక్ట్రికల్ సైకిల్ కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా మొన్న తెలుగుదేశం మహానాడు జరిగిందంటే ఇంధనం పొదుపు కోసం ఎక్కడ క్లస్టర్ అక్కడే, ఎక్కడ ఉన్న కార్యకర్తలు అక్కడే చూసేలాగా విధానం మార్చడం జరిగింది మా లోకేష్ బాబు గారు. ఇలాగా ఏ విధంగా అయినా మనకి అనేక ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇప్పుడు దానికి మనం ఆ ఫ్యాక్టరీల్లో ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది. దాన్ని నిర్మూలించాలంటే మనం చెట్లు నాటాలి. అనేక విధాలుగా ఎక్కడ చూసినా పచ్చదనం. ఇప్పుడు కేరళ వెళ్ళామంటే మనకి ఎక్కడ చూసినా గ్రీనే. అలాంటి పచ్చదనం మనం కూడా నీరు కొలత రాకుండా ముందు మనకి పోలవరం వస్తుంది. సో పోలవరం నీరుని సద్వినియోగం చేసుకుని మొక్కలు బాగా పెంచుకుంటే మనకి ఎండాకాలంలో టెంపరేచరు ఒక 2-3 డిగ్రీలు తగ్గిపోద్ది. తగ్గిందంటే మన ఏసీ వినియోగం కూడా కొంత తగ్గుతుంది. ఈ విధంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతిదీ లింక్డ్ టు ఎన్విరాన్మెంట్కి మనం ఎంత ఫాలో అవుతామో మన ఆరోగ్యం, లైఫ్ స్పాన్ పెరుగుతుందని
తెలియజేస్తూ సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలెవెల వీరబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్మిక హక్కుల రక్షణ కొరకు సిపిఎం నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో శక్తి మేరకు సేవా సహాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. కాకినాడ నగరం సేవలకు సహాయ కార్యక్రమాలకు చిరునామాగా ఉందన్నారు. వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశామన్నారు. కీర్తిశేషులు కొప్పిశెట్టి సత్యనారాయణ, మాస్టర్ చిన్న కుమారుడు కొప్పిశెట్టి శ్రీధర్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈరోజు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, జి సత్యానందం, సిహెచ్ విజయ్ కుమార్, నాగలక్ష్మి, అమ్ములు, రాణి, అమృత, సత్య, కరుణ, పుష్ప, జి ప్రసాద్, డి ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజాసేవ కూడా చేయాలనే కృషిలో భాగంగా గత 7-8 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ జిల్లా పరిషత్ సెంటర్లో కానీ దాతల యొక్క సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో రిటైర్డు మాస్టారు కొప్పిశెట్టి సత్యనారాయణ గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కొప్పిశెట్టి శ్రీధర్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో జిల్లా పరిషత్ సెంటర్లో మజ్జిగ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఈ ఎండ తీవ్రతకి పెద్ద ఎత్తున ఈ కేంద్రానికి రావడం అనేది, ఈ సహాయ కార్యక్రమం నిర్వహించడం అనేది సిపిఎం కార్యకర్తలుగా మేము సంతోషిస్తున్నాం. భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎన్విరాన్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ బోనం రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ట్రెజరీ కాలనీలో బీజేపీ 43వ డివిజన్ శక్తి కేంద్రం కార్యాలయం వద్ద సేవా భారతి, భారతీయ జనతా పార్టీ, వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు పానుగుపాటి చిన్న సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ బోనం రమేష్ ముఖ్య అతిథిగాను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగాను, స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు బోనం రమేష్, బిక్కిన విశ్వేశ్వరరావు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పైడ వెంకటనారాయణ, చర్యన్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సమాజంలో మార్పును తీసుకొచ్చేందుకు పానుగుపాటి చిన్న సుబ్బారావు ప్రతి ఏటా పర్యావరణ దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు బోనం రమేష్ సౌజన్యంతో తయారు చేసిన క్లాత్ బ్యాగ్స్ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు నిర్వహించిన డ్రాయింగ్ కాంపిటీషన్లో విజేతలకు అతిథులు బహుమతులతో పాటు బోనం రమేష్ సౌజన్యంతో తయారు చేసిన క్లాత్ బ్యాగ్స్, జామ మొక్కను అందించారు. అనంతరం అతిథులు బోనం రమేష్, బిక్కిన విశ్వేశ్వరరావులు మొక్కలు నాటారు. చిన్న సుబ్బారావు కార్యక్రమంలో పాల్గొని వారందరికీ జామ మొక్కలను, బోనం రమేష్ క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్, బీజేపీ నాయకులు సాహితీ వర్మ, దువ్వారి సుబ్రహ్మణ్యం, యువమోర్చా నాయకులు పాదు, చోడిశెట్టి రమేష్, ఘంటసాల గోవిందు, అప్పాజీ, కరి సత్యనారాయణరాజు, యార్లగడ్డ రామ్కుమార్, పెండిం శ్రీదేవి, గూటూరు పద్మ, జనసేన పార్టీ నాయకులు సూరిబాబు, వికాస తరంగిణి సభ్యులు చిన్నారులు, వారి తల్లిదండ్రులు, మహిళలు పాల్గొన్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈవేళ ఒక్కరోజే చేయమని చెప్పట్లేదండి. చిన్నపిల్లలకి ముందుగా పెద్దవాళ్ళ కంటే ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది. వాళ్ళని కొంచెం ఇంట్లో కూడా ప్రోత్సహించి, అమ్మ మీరు రేపొద్దున మనం హ్యాపీగా మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ చల్లటి వాతావరణంలో ఉండాలంటే మొక్క యొక్క ఆవశ్యకత పిల్లలకి కంపల్సరీగా తెలియజేయాలి. అదేవిధంగా పర్యావరణం అంటే ఓన్లీ మొక్కలను పెంచడమే కాదండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైతే నీట్నెస్ మెయింటైన్ చేయాలో, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలో అది ఎవరో వచ్చి తీస్తారు అని కాకుండా మన బాధ్యతగా మనమే క్లీన్ చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా పిల్లల్ని ఇప్పటి నుంచి కూడా ప్రోత్సహించి పెద్దలు కూడా ఆ పని చేసేయాలి. అట్లా చేసిన పక్షంలో ఒకప్పుడు బెంగళూరు నగరం మీ అందరికీ తెలుసు, టెంపరేచర్ వచ్చి సమ్మర్లో 25 డిగ్రీస్ దాటేది కాదు. ఇప్పుడు బెంగళూరులో కూడా టెంపరేచర్ 35 డిగ్రీస్ ఉంటుంది, 10 డిగ్రీస్ పెరిగింది. ఓన్లీ కారణం ఏంటంటే ఇండస్ట్రీస్ కాదండి, మొక్కలు తగ్గిపోయాయి. సో కాకినాడలో ఈ సంవత్సరం మనం ఇప్పటిదాకా 43 డిగ్రీస్ టెంపరేచర్ చూసాం ఈ సంవత్సరం. ఇప్పుడు మీరు అందరూ తీసుకుని ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక ఇలా మొక్కని తల్లితో సమానంగా భావిస్తూ ప్రధాని గారు పేరు చెప్పినంత మాట మీద అందరూ చేస్తే కనుక మన కాకినాడ టెంపరేచర్ నెక్స్ట్ టైం 35 డిగ్రీస్కి వచ్చేస్తుంది. దయచేసి అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. పేరు కోసం కానీ మాట కోసమో కానీ కాకుండా మన బాధ్యతగా మనం అంతా ఈ పని చేయాలని చెప్పి మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ అలాగే మన దేశాన్ని కానీ దేన్నైనా అలాగే ప్రేమించమంటారు మా స్వామివారు.
ముందు మన ఇంట్లో అందరినీ మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఆరాధన చేయాలి, పక్కనోని ఆదరించాలి. ఇలా చేస్తే టెర్రరిజం అనేది ఉండదు, పక్క దేశాలతో కూడా మైత్రి బాగుంటుంది అనేది మా చిన్నజీయర్ స్వామి వారి స్లోగన్ అది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ. అసలు నార్మల్గా ఈ స్లోగన్ ని మాధవ సేవగా మానవ సేవ అని చెప్తుంటారు అందరూ. నార్మల్గా సొసైటీలో చెప్పేది ఏంటంటే మాధవ సేవగా మానవ సేవ. బట్ మా స్వామి గారు ఏంటంటారంటే ఇప్పుడు భూమి ఉంది, దరిద్రం ఉంది, ఇదంతా ఉంది, ఇంట్లో ఓన్లీ మానవులే ఉంటున్నారా? ఏమేమి ఉంటున్నాయి ఇలా చెప్పండి. పక్షులు, జంతువులు అన్నీ ఉంటున్నాయి. అన్నీ కలిపితేనే కదా ఒక మన ప్రపంచం. ఇదంతా దరిద్రం అంతా తెచ్చేసుకుంటున్నాం. వృత్తి మనుషులే ఉంటే ఇప్పుడు ఎయిర్ పొల్యూట్ అవుతుందంటే ఎవరి వల్ల చెప్పండి? ఎర్త్ పొల్యూట్ అవుతుందంటే ఎవరి వల్ల? చెట్లు పాడవుతున్నాయి అంటే ఎవరి వల్ల? పాడు చేసేది ఎవరు? సో దేవుడికి సేవ చేస్తే, మనుషులకి సేవ చేస్తే దేవుడు సంతోషిస్తాడా? ఓన్లీ మనుషులకి సేవ చేస్తే. ఆ స్లోగన్ తప్పు. మాధవ సేవగా మానవ సేవ అనే ఒక స్లోగన్ ఉంది కదా ఇండియా నుంచి, అది తప్పు అని మా స్వామి గారు మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ అంటారు. ఒక ప్లాస్టిక్ విషయం తీసుకుంటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడదని చెప్తున్నారు ప్రభుత్వం. దానికి పెనాల్టీ కూడా వస్తుంది, పట్టుబడింది. అయినా కూడా పూర్తిగా దేవాలయం బాగుంది. ప్రొడక్షన్ జరిగితే అది నిలుపుదల చేస్తే చాలా మటుకు 90% ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడుతూ చెప్తుంది. మనం కూడా పద్ధతి అసలు వేసి మట్టి వాడు ఎక్కడ సిగరెట్ రాస్తున్నాడు, సిగరెట్ తీసి దాంట్లో వేసి మళ్ళీ తీస్తున్నాడు. మనమే పరివారానికి మంచి పరివారానికి ఆటలు కాదు, చేతికి పద్ధతి మంచి మనం గొడవ తీసుకెళ్ళి పరివారాన్ని కొట్టుకుంటే ఆ ప్లాస్టిక్ వాటర్ తగ్గుతుంది. అలాగే అందుకే చెప్తున్నాను, మనం కూడా ప్రతి కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అందుకే ఈరోజు పర్యావరణ సంరక్షణ దినోత్సవం వల్ల మరోసారి అభినందనలు తెలియజేస్తూ మనం కూడా అన్ని నిబంధనలు పాటించి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో మాకు ఏదో ఒక స్వయం ఉపాధిలాగా ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటే అప్పుడు ఒక థాట్ వచ్చింది, ఎస్ ఇదేదో మనం సంచీలు కుట్టి పర్యావరణాన్ని కాపాడతాం మన లెవెల్లో, నా లెవెల్లో. సో అది ఆలోచించి ఒక సంచీలు తయారు చేయడం ప్రారంభించాం. అలా ఒక 5 మందికి కష్టపడి వాళ్ళు పుట్టినందుకు ఫలితానికి వాళ్ళు దక్కుతుంది అనమాట. రెండవది మొక్కలు. ప్రతి చోట మేము మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో వెళ్తుంటే బోర్డు మొక్కలు ఉండేవి. ఏంటి ఉసిరికాయలు ఎదుర్కొనేవాడు, లేదంటే సీతాఫలాలు తినేవాడు, లేదా సపోటా తినేవాడు. అసలు ఈ చెప్పేది టోటల్లీ మన నగరాల్లో పోయి ఎక్కడా కూడా మీకు సీతాఫలం చెట్టు కానీ ఏ చెట్టు కనిపించదు. అందుకని ఆలోచించి జామ చెట్లు ఇస్తే ఎలా బాగుంటుంది అనిపించింది. అందుకని ఈరోజు నా శక్తిలో తర్వాత బెండం శ్రీదేవి గారు 100 మొక్కలు ఇచ్చారు జామ చెట్లు. నేను 50 చెట్లు పొందాను. ఇవి పిల్లలు పెట్టేటప్పుడు తప్పకుండా తీసుకుని వెళ్ళాలని మీ ఇంట్లో పాతి మొక్కని ఇచ్చేసి దాంట్లో జామకాయలు తినాలి, అప్పుడే నాకు ఆనందం. అదేనా ఇంటికి తీసుకెళ్ళడం మూల పెట్టే కన్నా ఆ జామ చెట్టుని చక్కగా నీళ్లు పోసి పెంచి పెద్ద చేసి కనీసం 50 కాయలు తింటే నాకు ఆనందంగా ఉంటుంది. వ్యాపారం వైపు చూస్తున్నాము, లాభసాటి కోసం చూస్తున్నాం తప్ప మన పర్యావరణం దెబ్బతింటుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇక అధికారులకు వెళ్తే వారి పర్సంటేజీలు వస్తే చాలు, ఏమైపోయినా పర్వాలేదు అనేది వాళ్ళ ఆలోచన ఉంది. కానీ దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు బ్రదర్ రమేష్ గారు ఆల్ ఇండియా బోర్డు డైరెక్టర్గా ఉన్నారు. ఎవరు ఏ బోర్డులో ఉన్నప్పటికీ కూడా దీన్ని
నరేంద్ర మోడీ గారు 24 గంటలు తపస్సు చేసి సమాజానికి మార్గదర్శనం ఇస్తూ ఈ విధంగా మన ఆలోచనలు ఉండాలి, ఈ విధంగా మనం పాటించాలని చెప్పి అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో కలిపి మాట్లాడుతూ పర్యవేక్షణ చేస్తుంటే కింద ఇంప్లిమెంట్ చేయవలసింది ఎవరు? అధికారులు. అధికారుల ఆలోచన ఎలా ఉంది? మీరు ఏమైపోతే మాకెందుకు, నా పర్సంటేజ్ ఎంత దృష్టిలో 100కి 80% మంది ఉన్నారు. ఇందులో ఏమి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ అధికారులు ఎక్కడున్నారు? మన ఇళ్లలోనే ఉన్నారు. ఇదంతా కూడా మనం ఆలోచించాలి. ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయి? మనమే నడుపుతున్నాం. నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? మనమే తీసుకుంటున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి అధికారులు ఎక్కడి నుంచి వస్తున్నారు? మన ఇళ్లలో నుంచి వస్తున్నారు. కానీ పర్యావరణం దెబ్బతిన్నప్పుడు, ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపోతున్నది ఎవరు? మనమే నష్టపోతున్నాం. సుబ్బారావు గారు అయినటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి సేవలు అందించుకుంటూ సీనియర్ సిటిజన్గా పేరు తెచ్చుకున్నటువంటి ఈయన మరి సుబ్బారావు గారు అయినటువంటి వీరికి మీ అందరి తరఫున, ఈ వార్డు ప్రజల తరఫున వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మరి ఎంతో మేధావులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కొనియాడుకుంటున్నారు. ఈరోజు మన బాన్పూర్ సెంటర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్న మన అల్లు సీతారామరాజు బొమ్మ వరకు కూడా కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా వేల సంఖ్యలో వెళ్తూ వారితో పాటు నేను సహకరించి వారి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి నేను ఉదయాన్నే వెళ్ళి తిరగడం జరిగింది. అంటే ఈరోజు మనం ప్రపంచ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. బోట్ల ఉద్యానవనంలో రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో నూతనంగా 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆర్ఓ ప్లాంట్ కు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బోట్ల ఉద్యానవనంలో ఉదయం సాయంత్రం వేళ కొన్ని వందల మంది వాకింగ్ చేస్తుంటారని వారి సౌలభ్యం కోసం ఆర్ఓ ప్లాంట్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అవసరాలను గుర్తించి వాటిని సమకూర్చడానికి రోటరీ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఆ దిశగా పలు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లలో కూడా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వాకర్స్ సంఘ అధ్యక్షులు అడపాల రత్నప్రసాద్ మాట్లాడుతూ బోట్ల ఉద్యానవనంలో మంచినీటి వసతి లేకపోవడంతో వాకర్స్ పార్క్ సందర్శకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని గమనించిన రోటరీ క్లబ్ కాకినాడ ఆర్ఓ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఉప గవర్నర్ సురభి శారద, సభ్యులు ముమ్మడి సత్యనారాయణ, అరిగెల బాబీ, చేదూరి పట్టాభి, వాకర్స్ సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, సూర్యనారాయణ, కె శ్రీరామరాజు, బుద్ధరాజు నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. వాకింగ్ చేస్తూ ఉంటారు, రన్నింగ్ చేస్తూ ఉంటారు. చాలామంది వ్యాయామం కోసం వస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇక్కడ వచ్చి వ్యాయామం చేసుకుని వెళ్తూ ఉంటారు. సో వారికి మంచినీటి సదుపాయం ఇక్కడ లేకపోవడం మేము గ్రహించి ఆ మంచినీటి సదుపాయాన్ని రోటరీ క్లబ్ కాకినాడ తరఫు నుంచి 2 లక్షల రూపాయల వ్యయంతో చేకూరుస్తామని చెప్పి మేము ముందుకు రావడంతో, అలాగే ఇక్కడ ఉన్న అసోసియేషన్ ప్రెసిడెంట్ సంఘం వారు అందరూ కూడా దానికి సహకరించి మాకు అనుమతులు ఇప్పించి ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేదానికి మంచి అవకాశం రోటరీ క్లబ్ కాకినాడ కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఈ వాటర్ ప్లాంట్ అందరికీ కూడా మంచిగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరూ కూడా అవసరం మేర దీన్ని వాడుకుంటారని. అనేక సార్లు రిప్రజెంటేషన్ కూడా జరిగింది కానీ వారు స్పందించలేదు. మరి మన రోటరీ క్లబ్ వారు స్పందించి ఇక్కడ వాకర్స్ అందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా మినరల్ వాటర్ సప్లై చేసే విధంగా ఆర్ఓ ప్లాంట్ 2 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా రోటరీ గవర్నర్ అయిన కళ్యాణ్ చక్రవర్తి గారికి, అదేవిధంగా రోటరీ క్లబ్ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇటు వాటర్ ప్లాంట్ వలన చాలామంది ఈ ఎండల తీవ్రత వలన దాహంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి చల్లటి వాటర్ని సప్లై చేస్తున్నందుకు వారికి అభినందనలు. ఎందుకంటే పార్కులో ఉదయం సాయంత్రం కూడా కొన్ని వందల మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా వాకింగ్ చేస్తారు. షుగర్ పేషెంట్లు ఉంటారు. వారందరూ కూడా దాహాన్ని తీర్చడానికి ఈ వాటర్ ప్లాంట్ చాలా ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియపడుతుంది. రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి. మన బోట్స్ క్లబ్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి మా క్లబ్ ద్వారా. మా గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు
డిస్ట్రిక్ట్ గ్రాంట్ నుంచి ఆయన గ్రాంట్ ఇవ్వడం జరిగిందండి. దాంతో మేము ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది. దీన్ని వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఏలూరులో జూన్ 28న దళిత క్రైస్తవ హక్కుల కోసం దళిత క్రైస్తవ శంఖారావం బహిరంగ సభను చేపట్టడం జరుగుతుందని జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు జాడా శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ వెంకీ రెసిడెన్సీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ సంఘాలు జేఏసీ సభ్యులు ఏనుగుపల్లి కృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు జాడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మతపరమైన అంశాలను తెరపైకి తెస్తున్నారని, దీనివల్ల వివిధ వర్గాల మనోభావాలు దెబ్బతింటున్నాయని, తక్షణమే ముఖ్యమంత్రి డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఏలూరులో జరుగు దళిత క్రైస్తవ శంఖారావం కార్యక్రమంలో 1,00,000 మంది పాల్గొని పొలికేక పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మతం మారినంత మాత్రం దళితుల సామాజిక ఆర్థిక పరిస్థితులు మారవని, అందువల్ల దళిత క్రైస్తవులకు రాజ్యాంగపరంగా దక్కవలసిన ఎస్సీ హోదాతో పాటు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కోరారు. జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక అనుకూలంగా రాదని, దానిపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. జైభీం పార్టీ జేఏసీ సభ్యులు ఏనుగుపల్లి కృష్ణ, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కొండబాబు, భారతీయ క్రైస్తవ సమాఖ్య వ్యవస్థాపకులు డాక్టర్ జార్జ్ శ్రీమంతులు మాట్లాడారు. దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులాల జాబితా కొనసాగిస్తూ వారి రాజ్యాంగ పద్ధతి హక్కులను కల్పించాలన్నారు. మతం మారినంత మాత్రాన శతాబ్ద కాలంగా కొనసాగుతున్న వివక్ష, సామాజిక వెనుకబడతనం తొలగిపోదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. నేను ఒక మాట చెప్పి వినిపిస్తాను. ఆర్టికల్ 25 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి నా స్పీచ్ మొదలుపెట్టాను. సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ అండ్ టు ది ఆర్డర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్, ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్లీ ఎంటైటిల్డ్ టు ఫ్రీడమ్ ఆఫ్ కన్సెస్నెస్ అండ్ ద రైట్ ఫ్రీ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ religion. The bearing and carrying of kind and kidnaps shall be deemed to be included in the profession of these religion. Article 25 of Indian Constitution guarantees the freedom of fundamental right to freedom of religion. It encompasses various aspects related to the freedom of profess, practice and propagate religion. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా profess, practice, propagate. What does it mean by profess? కొంచెం తెలుగు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చెప్పండి. What do you mean by profess? Profess అంటే అర్థం ఏంటండి? Anybody? Profess అంటే అర్థం ఏంటి తెలుగు? ఏమండి? Profess తెలుగులో అర్థం ఏంటి అంటే పాటించడం. Profess. Practice, ఆచరించడం. Propagate. What does it mean by propagate? ప్రకటించడం. ఈ మూడు కూడా భారతదేశంలో ప్రాధాన్యత. ఇది irrespective of the caste, creed and community, sex and religion. ప్రతి ఒక్క భారతీయుడికి, నువ్వు హిందూ అయితే చర్చికి వెళ్ళొచ్చు, నువ్వు క్రిస్టియన్ అయితే రామా టెంపుల్కి వెళ్ళొచ్చు, నువ్వు హిందూ అయితే లేదా నువ్వు క్రిస్టియన్ అయితే లేదా నువ్వు సిక్ అయితే నువ్వు ముస్లిం కావచ్చు, నువ్వు ముస్లిం అయితే రామాయణకి రావచ్చు, రాముడి దగ్గర ఉంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు, కృష్ణుడి దగ్గర నుంచి జీసస్ దగ్గర రావచ్చు. బికాస్ దిస్ ఇస్ అ కంట్రీ. ఏమవుతుంది సార్, ఎందుకు వచ్చింది రోజాకి నేనేమో ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాను, చర్చికి వెళ్తుంటే ఈ మధ్య ఫోటోలు తీస్తున్నానని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పడి ఆ కమిటీలు తెలుగు వేరే రావాలను ఇంకొకటో ఆర్ఎస్ కమిటీ గ్రూప్ ఫోటోలు తీసినాను భయమేస్తుంది సార్. ఎందుకు వచ్చిన గోలే సార్, మా ఆవిడ నేను ఇద్దరం ఎంప్లాయీస్ సార్. ఇందులో ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఎవరు కంప్లైంట్ పెట్టి ఇంటికి వచ్చి జీసస్ ఫోటోలు ఉన్నాయని తీసేసుకుంటారు అని భయమేస్తుంది సార్. ఈ కంప్లైంట్ ఈ 3 నెలల్లో నాకు ఒక 300-400 కాల్స్ వచ్చింది. ఎందుకు ఇంత అభద్రత భావం? Despite there is a fundamental right of freedom of speech or freedom of religion, you have every right to practice, propagate, preach and everything. ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం? ఎందుకు మన హక్కులు మనం అడగలేకపోతున్నాం? సండే వచ్చింది అంటే ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. రేపు చర్చ లేకపోతే నేను ఎక్కడ ప్రార్థన చేస్తా ఉంటున్నాను నేను? Where you will go? బైబిల్ లేకపోతే నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావు?
ధైర్యం సార్. మీటింగ్ షెడ్యూల్ మార్చకూడదా? మార్చకూడదు. దేవుడు ఇచ్చిన సండేనే పవిత్రమైన కార్యం, ఆ రోజే మీటింగ్ జరుగుతుంది. విశ్రాంతి దినం రోజున ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి విశ్రాంతి దినం. మీరు ఒక్క సండే చేయాల్సింది చర్చిలో కాదు ప్రార్థన. ఆ రోజు 7 మహానగరంలో మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. కారణం ఏంటో తెలుసా? 364 రోజులు లేకపోతే సండేలో ఒక్క సండే ప్రార్థన మీ చర్చిల్లో కంటే అక్కడ గ్రౌండ్ లో చేయండి. సండే ప్రార్థన అసలు నీకు చర్చినే లేకపోతుంటే, చర్చికి వెళ్ళడానికి భయపడుతుంటే, నీకు చర్చిలో లౌడ్ స్పీకర్లు, చర్చిల మీద ఇళ్ల మధ్య చర్చలు ఉన్నాయని. అండ్ వెరీ సూన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెరీ సూన్ ఇస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యాంటీ కన్వర్షన్ బిల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మతం మారిన హిందూ వ్యక్తి అయినా సరే నీ చర్చికి వచ్చే పాస్టర్ గారిని 3 సంవత్సరాల కఠిన కారా శిక్ష వేసేటువంటి చట్టాన్ని ఆషాఢ మాసం జూలై 15 నుండి కాశీ వారాహి గుప్త నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో గల కాశీ వారాహి అమ్మవారి ఆలయం ఆవరణలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మండలి చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వేలాది మంది మహిళా భక్తులు అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చేర్కూరు సుబ్బన్న ఆచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వచ్చిన మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు, ఆలయ అర్చకులు చేర్కూరు సుబ్బన్న మాట్లాడుతూ కాశీ వారాహి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలనే ఉద్దేశ్యంతో ప్రతి శుక్రవారం భక్తులతో కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే జూలై 15వ తేదీ కాశీ వారాహి అమ్మవారి సన్నిధిలో కాశీ వారాహి గుప్త నవరాత్రులు నిర్వహిస్తున్నామని, ఈ మాల ధరించిన భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదంతో పాటు మాలకు సంబంధించిన వస్త్రాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కుంకుమ పూజ చేసుకున్న భక్తులందరూ కాశీ వారాహి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలన్నారు. సప్తమాతృక స్వరూపిణి అయినటువంటి కాశీ వారాహి అమ్మవారి యొక్క గుప్తరాత్రి నవరాత్రి మహోత్సవాలు మన కరప మండలం కరప కొరిపెల్ల గ్రామంలో ఈ ఆలయంలో ఈ క్షేత్రంలో జూలై 15వ తారీఖు బుధవారం లగాయుడు, జూలై 25వ తారీఖు తొలి ఏకాదశి శనివారం వరకు 11 రోజులు అత్యంత వైభవోపేతంగా కడు శోభాయమానంగా వేదోక్త మంత్రాలతో భక్తుల యొక్క ఆనంద కోలాహల మధ్య హోమాల మధ్య విశేషమైనటువంటి గుప్త నవరాత్రి అనగా వారాహి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనముగా జరుగుతున్నాయి ఈ ఆలయంలో. ఇక్కడ అమ్మవారి పేరేంటండి? చెప్పబోతున్నాం. వారాహి అమ్మవారు. ఈవిడ ఎక్కడ ఉన్నారు? కాశీ మహాక్షేత్రంలో భూగర్భంలో ఉన్నారు. మనం అందరూ కూడా కాశీ వెళ్ళాం. 49వసారి కాశీ. అలాగే రేపు జూలై 15 నుంచి నవరాత్రులు 11 రోజులు అండి, అంటే 9 రోజులు కానీ 11 రోజులు. ఈ 11 రోజులు కూడా అందరికీ చీర జాకెట్ అందరికీ మాలలు కూడా ఇస్తామండి. 11 రోజులు కూడా భోజనం ఇక్కడే పెట్టాలని సంకల్పంతో కూడా ఉన్నాం. ఇది ఎందుకంటే మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదు, చేసుకున్న బట్టి మనకు ఉంటుంది కాబట్టి ఆ సంకల్పంతో లోక కళ్యాణం కాబట్టి చేస్తున్నాం. ఇది వచ్చే నెల జూలై 15 తారీఖు నుంచి మాల కార్యక్రమం. అలాగే లాస్ట్ రోజు 1,00,000 మందికి జనాలకు ఏర్పాట్లతో చూస్తున్నాం. దానికి 20 ఎకరాల పార్కింగ్ కూడా ప్లేస్ ఏర్పాటు చేస్తాం. అంటే చూడండి ఎంత వైబ్రేషన్ ఉందో. చుట్టుపక్కల దేవతలు ఉన్నా నాకు కాదని అంటలేదు. ఈ కాశీ అమ్మవారు మన భారతదేశంలో 2వ అమ్మవారు కాబట్టి ఎంత మండు ఎండలో కూడా ఎంత జనం అవుతున్నారంటే అదంతా నా గొప్పతనం కాదు, కాశీ వారాహి అమ్మవారి గొప్పతనం కాబట్టి ఈ కార్యక్రమం ఇంత జరుగుతుంది. మీరే చూడండి 15 కుంకుమ పూజ జనం ఎంత చూడండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏపీలో ఎంత కుంకుమ పూజ చేసే గుళ్ళు ఎక్కడ లేవు. ఇది కాశీ వారాహి అమ్మవారు ఇచ్చిన అదృష్టంగా భావించి ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ప్రభుత్వం వేసవి సెలవుల్లో సాంస్కృతిక సాహిత్య నృత్య సంగీత కళారంగాల్లో ఆసక్తి కలిగిన వారికి శిక్షణ తరగతులు నిర్వహించి బాలబాలికల సృజనాత్మకతను పెంపొందించడం అభినందనీయమని విషయమని, విజ్ఞాన వికాసానికి దోహదం అవుతుందని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. బాలభవన్ నిర్వహించిన శిక్షణ తరగతుల సంగీత పోటీలో ప్రథమ బహుమతి పొంది ప్రభుత్వ మెరిట్ సర్టిఫికెట్ జ్ఞాపిక అందుకుని చీడిగ గ్రామానికి చెందిన చిన్నారి దేవరపల్లి మాధుర్య సాయిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ మాధుర్య సాయి 6 ఏళ్ల ప్రాయం నుండి బాలకృష్ణునిగా, దశమి దుర్గగా, భారతమాతగా, అల్లూరి సీతారామరాజుగా, స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, చిల్డ్రన్స్ డే సందర్భాల్లో దేశభక్తి, దైవభక్తి కలిగిన కళాపాత్రలు అభినయించి పలు అవార్డులను అధికారుల నుండి అందుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ విద్యతో పాటుగా సాంస్కృతిక ప్రగతిని సాధించడం అభినందనీయమని ప్రశంసించారు. సైన్స్లో విషయాల్లో కానీ, స్పోర్ట్స్ కానీ, చదరంగంలో కానీ అన్ని రకాలుగా కూడా వారికి ఆసక్తి ఏదైతే ఉందో వాటికి అనుగుణంగా అక్కడ
వేసవి సెలవుల్ని వృధా చేసుకోకుండా తర్ఫీదు పొందేటువంటి అవకాశాన్ని అన్ని చోట్ల నిర్వహించడం, మరి బాలభవన్లో ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయడం, మరి ఈ రోజున మాధుర్య సాయి మరి సంగీతంలో మరి ప్రథమ బహుమతిని అందుకోవడం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఇటువంటి చిన్నారులందరినీ కూడా ఎక్కడికక్కడ దేవాలయాల్లో కానీ ప్రార్థనా మందిరాల్లో కానీ ప్రతి ఒక్కరూ కూడా వారిని అభినందించి సత్కరించినట్లయితే ప్రోత్సాహకరంగా చదువుతో పాటుగా ఈ యొక్క సాహిత్య రంగాల్లో కానీ, సేవా రంగాల్లో కానీ, విజ్ఞాన రంగాల్లో కానీ, ఆ యొక్క క్రీడా రంగాల్లో కానీ ఇతోధికంగా వృద్ధి చెందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తత్ఫలితంగా దేశ సౌభాగ్యానికి అది ఇనుమడిస్తుంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ యొక్క శిక్షణా తరగతుల్లో పాల్గొనేటువంటి ప్రతి బాలబాలికల్ని, ప్రత్యేకించి సంగీతంలో ప్రథమ బహుమతి గెలుచుకున్నటువంటి చీడివి గ్రామానికి చెందినటువంటి మాధుర్య సాయిని ప్రత్యేకంగా భోగి గణపతి పీఠం అభినందిస్తూ స్వామివారి యొక్క శేష వస్త్రంతో సత్కరించడం జరిగింది. గణేష్ మహారాజ్కి జై. శ్రవణ నక్షత్ర సందర్భంగా స్థానిక సత్యదేవ మందిర ప్రాంగణంలో పురుషోత్తమ అధిక మాసం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి విశేష కళ్యాణ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమాచారం ప్రధాన ఇన్ఛార్జ్ సంపాదకులు ఏఆర్వి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు యాతగిరి మద్వేష్ ఆధ్వర్యంలో భక్తుల చేతి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. కళ్యాణ అనంతరం స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ చేసే విశేష సేవా కార్యక్రమం పట్ల భక్తులు ఎంతగానో తన్మయత్వం పొందుతున్నారు. రేగడిమిల్లి కృష్ణమూర్తి కళ్యాణి దంపతులు కళ్యాణోత్సవ కార్యక్రమంలో విశేష నూతన వస్త్రాలను స్వామివారి అలంకరణ నిమిత్తం సమర్పించుకున్నారు. శ్రీనివాస కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని స్వయంగా భక్తుల చేత నిర్వహించిన ఒక అరుదైన అదృష్టంగా భావిస్తున్నామని ప్రస్తావించారు. మందిర నిర్వాహకులు డాక్టర్ పరశురాం మాట్లాడుతూ అధిక మాస కార్యక్రమంలో ప్రతిరోజు శ్రీనివాస కళ్యాణం విశేష సేవా కార్యక్రమం నిర్వహించడమే కాక భక్తులను భాగస్వామ్యం చేయడం కూడా గొప్ప విషయమని అన్నారు. శ్రీనివాస కళ్యాణోత్సవ సేవాకర్తలుగా ప్రముఖ న్యాయవాది జీవి కృష్ణప్రకాష్, ప్రముఖ వైద్యులు డాక్టర్ తోలేటి బాలకృష్ణ, పోస్టల్ శాఖ విశ్రాంత అధికారిని శ్రీమతి పద్మావతి, ప్రముఖ ఇంజనీర్ బలరాం శ్రీనివాస్, టీవీఎస్ విభాగ ఉన్నతాధికారి కె రాఘవేంద్రరావు, గోదావరి ఎరువుల కర్మాగార విశ్రాంత అధికారి జాగీర్దార్ ప్రేమ్ కుమార్, విద్యావేత్త డాక్టర్ లోక రాఘవేంద్రరావు, రేగడిమిల్లి కృష్ణమూర్తి, మైలవరపు శ్రీనివాస్ ఆచార్, పాలూరు కృష్ణ చైతన్య, సతీమణి అమూల్య రుక్మిణి, పన్యాల నరసింహారావు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో ఎంతో మందికి యువతకు ఉపాధి కల్పిస్తున్న ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కాకరపల్లి శ్రీనివాస్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్నర్వీల్ కమిటీ సభ్యుడు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడలో అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కాకరపల్లి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత అలయన్స్ క్లబ్ సభ్యులు కాకరపల్లి శ్రీనివాస్ సాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శ్రీనివాస్ క్లబ్ సభ్యుల మధ్య జన్మదిన కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ గన్నర్ గోవిందరాజు, వనుము శ్రీనివాస్, శివకుమార్, లక్ష్మీ నాగేంద్ర, కిరణ్ కుమార్ పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం గర్వకారణం. ఇంద్రపాలెంలో డొక్కా సీతమ్మ విగ్రహావిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. మొక్కలు నాటడం ద్వారా పంచభూతాలను కాపాడుకోవచ్చు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ స్పష్టం. యువత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి. కోరమండల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.